చేశాడు. అలానే ఇంకో కండిషన్ ఏంటి, ద డైరీ షుడ్ హ్యావ్ బీన్ ఆపరేషనల్ అట్లీస్ట్ ఫర్ 3 years, అట్లీస్ట్ ఫర్ 3 years. దాన్ని 1 year చేశాడు. ఇంకా అన్నిటికన్నా పెద్ద కండిషన్ వీళ్ళు ఆల్టర్ చేసింది ఏంటంటే కండిషన్ నెంబర్ 72, annual turnover of the firm should be minimum 250 crores. 250 కోట్ల టర్న్ ఓవర్ మినిమం ఆ కంపెనీకి ఉండాలి. దాన్ని తీసేసి 150 కోట్లు ఉంటే చాలు అన్నాడు. ఇది అవుట్ సైడ్ ద స్టేట్. విద్ ఇన్ ద స్టేట్ అయితే దుర్మార్గులు దాన్ని 100 కోట్లు ఉంటే దాన్ని 50 కోట్లు చేస్తారు. మళ్ళీ ఈ కండిషన్స్ అన్ని తీసేసి, నేను చెప్పిన కండిషన్స్ అన్ని తీసేసి ఎవడు చేయమన్నాడు? జగన్మోహన్ రెడ్డినే అడుగుతున్నా నేను. నీకేంటయ్యా తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నీకేంటి కక్ష? హిందువుల మీద ఏంటి కక్ష? ఇందాక స్వామివారు చెప్పారు, వాస్తవమే చంద్రిక గారు. మీకు గుర్తుండుంటే అంతర్వేదిలో రథం కాల్పోయినప్పుడు అందరం బాధపడ్డాం. జగన్మోహన్ రెడ్డి కనీసం స్టేట్మెంట్ ఇచ్చాడా? హోంమంత్రి కనీసం మాట్లాడిందా? రాములోరి విగ్రహానికి సంబంధించినటువంటి తల తీసేస్తే ప్రతి ఒక్కళ్ళం బాధపడ్డాం. కంటతడి, అరే ఆ పూజారి అయితే కంటతడి పెట్టి ఇలా పట్టుకుని ఏడ్చారు. ఏడిస్తే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ శ్రేణులు అందరూ కూడా అక్కడికి వెళ్దాము, రామతీర్థానికి వెళ్దాము అంటే లారీలు అడ్డుపడ్డారు. నేనేమంటానంటే 1 కాదు 2 కాదు, ఇవాళ గత 3 మనం ఓన్లీ ఏఆర్ డైరీ గురించి మాట్లాడుతున్నాం చంద్రిక్ గారు, కానీ గత 3 సంవత్సరాల నుంచి ఆల్ఫా అనేటువంటి ఒక కంపెనీ రివర్స్ టెండర్ లో ఫస్ట్ ఏమో టెండర్ లో వాడు 610 వేస్తాడు ఏప్రిల్లో, రివర్స్ టెండర్ లో 424 వేసేస్తాడు. తర్వాత మళ్ళీ ఇంకో టెండర్ లో 414 నుంచి రివర్స్ టెండర్ కి వచ్చాడు, దాన్ని 337 వేస్తాడు. ఇవన్నీ ఎందుకు చేశారు? పక్కా ప్రణాళికతో. తిరుపతి లడ్డు మీద, తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళు పక్కా ప్రణాళికతో ఒక కుట్ర చేశారు. దానికి కారణం ఒకటే, మీరు గమనించండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి నాకు తెలిసి ఐ థింక్ ఎంటైర్ వరల్డ్ లో ఆఫ్టర్ ఒక పర్టిక్యులర్ వాటికన్ సిటీ తర్వాత ఇట్ ఈస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ మీకు ఇంత పెద్ద మోతాదులో పిలిగ్రిమ్స్ వస్తారండి, డివోటీస్ వస్తారు. దాన్ని బ్రేక్ చేయాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని బ్రేక్ చేయాలనుకున్నాడు. తిరుపతిలో వచ్చేటువంటి భక్తులకి భగవంతుడికి మధ్య ఒక అగాధం సృష్టించాలనుకున్నాడు. అంటే వాటికన్ సిటీని దృష్టిలో పెట్టుకుని ఎందుకు చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను అన్ని మతాలకి సంబంధించి హైయెస్ట్ రిగార్డ్ ఇస్తాను. మీరు చూస్తారు, నేను రంజాన్ లో నా స్నేహితుల దగ్గరికి వెళ్తాను, క్రిస్మస్ లో నా స్నేహితుల దగ్గరికి వెళ్తాను. వాళ్ళకి సంబంధించినటువంటి విధి విధానాలు, ఆచార వ్యవహారాలని నేను కూడా పాటిస్తా ఆ టైంలో. కానీ ఒక హిందువుగా, ఒక బ్రాహ్మణ మహిళగా ఖచ్చితంగా నా ఆచార వ్యవహారాల్ని నేను పాటిస్తా. ఎవడన్నా దానికి ఏ మాత్రమన్నా ఎక్కడన్నా ఆటంకం కలిగించాలి, ఒక బ్లాక్ మార్క్ తీసుకురావాలని చెప్పి చూస్తే చీరి ఉప్పు పాతరేస్తాం ఎవరినైనా సరే. కూసంపూడి గారు కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి. ఒకటి, మీరు ప్రకాష్ రాజ్ గారు పేరు కూడా ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను అంటున్నా, ఏమైపోయిందంటే ఈ దేశంలో హిందూయిజాన్ని విమర్శిస్తే ఒక హీరోయిజం, అది ఏపీలో వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఒక ప్రచారం, వాళ్ళకి ఓవర్ నైట్ స్టార్లు అవుతారు, దొరుకుతుంది అనేటువంటి భావంతో. ఎందుకంటే గత 5 సంవత్సరాలు